ఏంటి సంగతులు? నా ఫేవరెట్ క్యారెక్టర్ గురించి నాకు నాకు నచ్చిన ఒక క్యారెక్టర్ గురించి చెప్తా. ఇప్పుడు అవన్నీ జరిగినాయా జరగలేదా, మంచా చెడా, గొప్పనా, మామూలు విషయమా, ఎన్ని తర్వాత మన పురాణాల్లో ఉన్న విషయం ఒకటి చెప్తా. నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవరో తెలుసుగా? సరే వినండి. అప్పుడే పుట్టిన చిన్న పిల్లోడు ఒకడు ఏడుస్తున్నాడు. ఆ, వాళ్ళ అమ్మా నాన్న పక్కన ఉన్నారు. సడన్గా ఉరుములు ఉరుముతున్నాయి, పిడుగులు పడుతున్నాయి. ఏందబ్బా వీడు బిట్టంగానే ఉరుములు ఉరుముతున్నాయి, పిడుగులే పడిపోతున్నాయి అని బయటికి వెళ్తే బయట వాతావరణం బాగానే ఉంది. తీరా చూస్తే ఆ పుట్టిన పిల్లోడు ఏడుస్తున్నాడు. అలా ఉంది వాడి ఏడుపు. ఉరుములే ఉరుముతున్నట్టు, పిడుగులు మీద పడిపోతున్నట్టు ఉంది. అది చూసి వాడిని పుట్టించిన వాళ్ళ తల్లిదండ్రులే భయపడిపోయారు. వీడిప్పుడే ఇలా ఉంటే పెరిగి పెద్ద అయిన తర్వాత ఏమవుతాడో అని చెప్పి. వాళ్ళ నాన్న రావణాసురుడు, వాళ్ళమ్మ మండోదరి. త్రేతాయుగంలో జరిగిన రామాయణం గురించి మాట్లాడుతున్నాం మనం. అయితే అటువంటి ప్రమాదకరమైన కొడుకుని పుట్టించడానికి ఆ గ్రహాలని శాసించాడు రావణాసురుడు. అంత బలవంతుడు రావణాసురుడు. సరే, మీకు ఎంత బలవంతుడో అర్థమై ఉండాలి. ఎందుకంటే విష్ణువు రావణాసురుడిని చంపుదామని చెప్పి విష్ణు చక్రం పెట్టి కొడితే ఆ విష్ణు చక్రం కొట్టిన మచ్చలు ఉన్నాయి ఆయన ఒంటి మీద. ఐరావతం ఏనుగు ఇంద్రుడి దగ్గర ఉంటుంది. రావణాసురుడిని పొడవమని చెప్పి పంపిస్తే అది పొడిసిన చిన్న చిన్న పొడిస్తే ఒంట్లో దిగిన మరకలు ఉన్నాయి, మచ్చలు ఉన్నాయి. అంతేగాని రావణాసురుడిని మాత్రం ఏం చేయలేకపోయారు వాళ్ళు. అంత బలవంతుడు రావణాసురుడు. అయితే అటువంటి రావణాసురుడు గ్రహాలని శాసించాడు. నాకు పుట్టే కొడుకు ఇలా రావాలి, సరిగ్గా లైన్లో ఉండండి మీరు అని చెప్పి. గ్రహాలు సరిగ్గా ఉంటే సరిగ్గా, ఇప్పుడు గ్రహాలకు తగ్గట్టుగా పుట్టిన పుట్టుకలు ఉంటాయి కదా, అంటే మన పురాణాల ప్రకారము. అందుకని అనమాట అలా శాసిస్తే శనీశ్వరుడు మాత్రం కొంచెం నకరాలు చేసి షేపు మార్చాడనమాట. ఎందుకంటే మరీ అంత బలంగా ఉంటే భూమి మీద మనుషులు కాదు కదా, ఎవరు ఉండరు వాడి బలానికి. అందుకని ఏదో గేమ్ చేశాడు. ఇప్పుడు పుట్టినోడు చచ్చిపోవాలి అంటే వెనకాల ఏదైనా బటన్ పెట్టాలి కదా, శనీశ్వరుడు బటన్ పెట్టాడు. రావణాసురుడు తెలవదు, బ్లైండ్ స్పాట్ పక్క నుంచి మిస్ అయిపోయిందనమాట. అయితే అలా పుట్టాడు వాడు రావణాసురుడి కొడుకు మేఘనాథుడు. ఆ మేఘనాథుడు పుట్టిన తర్వాత రాక్షసులకి గురువైన శుక్రాచార్యుడిని పిలిపించి చిన్నప్పటి నుంచి వేదం నేర్పించి యుద్ధ భూమిలో ఎలా ఉండాలి, అప్పటి వరకు లేని కొత్త విద్యలను సృష్టించి అటువంటి ప్రమాదకరంగా ఆ ఇంద్రజిత్ని తయారు చేశారనమాట. అసలు పుట్టినప్పుడు పేరు మేఘనాథుడు. ఎందుకంటే మేఘాలు ఉరుముతున్నట్టుగా ఉన్నాయి కాబట్టి ఆ పేరు పెట్టారు. ఇంద్రజిత్ అనే పేరు తర్వాత లేదు. అది ఎందుకు వచ్చిందో చెప్తాను. అంత ప్రమాదకరం అనమాట. అప్పటి వరకు మాయమైపోవటం అనేది లేదు యుద్ధాల్లో. అసలు దేవుళ్ళకే తెలవదు మాయమైపోయి యుద్ధం చేయటం అనేది. అటువంటి విద్యని కూడా నేర్పించాడు శుక్రాచార్యుడు. ఎవరికి? మేఘనాథుడు ఇంద్రజిత్కి. పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఇటువంటి అస్త్రాలన్నీ ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా చాలా, బ్రహ్మాస్త్రము పాశుపతాస్త్రంతో సమానమైన నాగాస్త్రం. అది వేస్తే దాన్ని విడిపించటం అసలు అప్పటి వరకు దాన్ని వేస్తే విడిపించింది హిస్టరీలో ఎక్కడా లేదు. సరే, అది కూడా ఉంది ఆ ఇంద్రజితు దగ్గర. అయితే ఒకరోజు రావణాసురుడు పొద్దున్నే లెగవంగానే అటు ఇటు పుష్పక విమానం వేసుకొని బాగా బలవంతులు ఉంటే వాళ్ళని ఓడియటం రావణాసురుడికి ఇష్టం అనమాట. యుద్ధం చేద్దామని చెప్పి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంద్రుడి దగ్గరికి వెళ్తే ఇంద్రుడికి తెలిసింది రావణాసురుడు వస్తున్నాడని. అందుకని ఐరావతాన్ని పంపిస్తాడు. ఫస్ట్ ఐరావతం వెళ్ళి ఐరావతం అంటే తెలుసా? ఇంద్రుడి దగ్గర ఉంటుంది. ఆయన ఎలిఫెంట్, ఆయన్ని కాపాడే ఏనుగు అనమాట. వైట్ కలర్ తెల్లగా ఉంటుంది. అది వచ్చి పొడిస్తే రావణాసురుడికి అక్కడక్కడ రక్తం కానీ మచ్చలు వచ్చినాయి, కానీ ఆయనకి ఏమీ కాలేదు. అటువంటి రావణాసురుడు ఇంద్రుడితోటి యుద్ధం చేయడానికి వెళ్ళి ఇంద్రుడితోటి యుద్ధమే చేస్తుంటే, ఇంద్రుడు ఒక్కడే ఎందుకు చేస్తాడు? దేవతలకి రాజు కదా, చాలామంది దేవుళ్ళని పిలిచి వాళ్ళందరూ కలిసి రావణాసురుడితో యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ వీడు ఒక్కడే రావణాసురుడి గ్యాంగు. ఇంకా చాలామంది ఉన్నారు రావణాసురుడి రాక్షసుల్లో. వాళ్ళందరూ యుద్ధం చేస్తా కాసేపు అలసిపోయాడనమాట రావణాసురుడు. అలసిపోయి రెస్ట్ తీసుకుందామని పక్కకెళ్తే ఈలోపు ఇంద్రజిత్తు, మేఘనాథుడు ఇంట్లో ఎక్కడో ఉన్నాడు, పాపం ఆడుకుంటున్నాడేమో. ఈలోపు మా నాన్న యుద్ధం చేయడానికి వెళ్ళాడు ఇంద్రుడితోటి అని చెప్పి నన్ను తీసుకెళ్ళలేదు, ఏందబ్బా ఆడుకుంటున్నాడని చెప్పి వదిలేసాడేమో అనుకున్నాడేమో, మనకు తెలియదు. రెస్ట్ తీసుకునే టైంలో ఇంద్రజిత్ రావణాసురుడు
మేఘనాథుడు వచ్చి ఇంద్రుడిని పట్టుకొని తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టేశాడు లంకలో. అంత బలవంతుడు. ఇంద్రుడిని పట్టుకొని తీసుకొచ్చి ఇంట్లో, రావణాసురుడి ఇంట్లో ఒక జైల్లో పెడితే అందుకని ఇంద్రజిత్ అని పేరు. ఇంద్రుడిని పట్టేసుకున్నాడు కాబట్టి ఇంద్రజిత్ అని పేరు. అంత ప్రమాదకరమైన వాడు ఇంద్రజిత్ అనమాట. ఒక క్రూర మృగానికి కొమ్ములు ఉన్నట్టు వాడికి కొమ్ములు ఉంటాయి. పర్వతం అంతా ఉంటాడు. నికింబళ హోమం చేసి ఆ సింహాల్లో నుంచి వచ్చిన రథాన్ని తీసుకొని యుద్ధభూమిలోకి వచ్చాడు అంటే ఆ రోజు ఇంద్రజిత్ని ఓడించగలగ వీరుడు ఈ లోకంలోనే కాదు కదా, 14 లోకాల్లో ఎక్కడా లేరు. అటువంటి వరాలు ఉన్నాయి ఇంద్రజిత్కి. అంత గొప్ప గొప్ప తపస్సులు చేసి ఆ బలాన్ని సాధించారు వాళ్ళంతా. అయితే ఒక చెట్టు కిందకి, రావి చెట్టు కిందకి, రావి చెట్టు కిందకి వెళ్ళి అక్కడ ఒక హోమం చేస్తాడు ఎవరు, ఇంద్రజిత్తు. నికింబిళ హోమం. ఆ హోమం చెయ్యంగానే అందులో నుంచి సింహాలతోటి ఉన్న ఒక రథం బయటకు వచ్చింది. నిప్పులు గక్కుతూ ఉంటుంది. అది ఎక్కి దాంట్లోంచి బయటకు వస్తాడనమాట. అందులో నుంచి వచ్చి గాలిలోకి వెళ్ళి మాయమైపోతాడు. స్టెల్త్ మోడు, 5th జనరేషన్ ఫైటర్ జెట్లు అంటాడు ఆ రోజుల్లోనే. అలా వెళ్ళాడా కేల్కతం దుకాణం బంద్, ఇంకెవ్వరు ఆపలేరు అనమాట. అటువంటి వార్ వన్ సైడ్ అంటారు చూసావా, ఇంద్రజిత్ వెళ్ళాడంటే అలా ఉంటుంది. ఇప్పుడు రామాయణం స్టార్ట్ అయిన తర్వాత యుద్ధం జరిగే రోజుల్లో రాముడు లక్ష్మణుడు ఇద్దరు ఈ లంకలో జరిగే ఎన్నో విషయాలు, ఎంతోమంది రాక్షసుల్ని చంపేస్తూ ఉంటే చివరికి ఒకానొక మూమెంట్లో ఇంద్రజిత్ వెళ్తాడు ఒకరోజు యుద్ధానికి. ఇంద్రజిత్తు ఆ రోజు వదిలిన అస్త్రాలకి అసలు మొత్తం రాముడి సైన్యం అంతా కూడా ఎవరు సుగ్రీవులు, వానరులు అందరూ మొత్తం ఆ రోజు యుద్ధభూమిలో నిలబడినోడు లేడు. మొత్తం అందరు పరుగే. అందరూ వెళ్ళిపోయిన తర్వాత రాముడి మీద లక్ష్మణుడి మీద నాగాస్త్రం పెట్టి కొడతాడు. నాగాస్త్రం పెట్టి కొడితే వాళ్ళు చేసేది ఏమీ లేదు, పడిపోతారు కింద పడిపోతారు. ఎవరు, రాముడు లక్ష్మణుడు ఇద్దరు. నాగాస్త్రానికి అప్పటి వరకు విరుగుడు అనేదే లేదు, పడిపోయారు. ఆల్మోస్ట్ చచ్చిపోయారు. కాసేపు అయితే చచ్చిపోతారు, వాళ్ళు ఎట్టకు చచ్చిపోతారు కదా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంద్రజిత్. వెళ్ళిపోయి వాళ్ళ నాన్నకి చెప్తాడు, నాన్న అయిపోయింది, వాళ్ళిద్దరిని లేపేశానని చెప్తాడు. అయితే అప్పటి వరకు జరగని విచిత్రం ఒకటి జరిగింది. నాగాస్త్రానికి విరుగుడు గరుత్మంతుడు ఆ విషయం తెలిసి నాగాస్త్రం పడింది రాముడి మీద లక్ష్మణుడి మీద. అది ఏం చేసిందంటే బాడీలోకి దిగి కొంచెం విషాన్ని ఎక్కిస్తూ ఉంటుంది. రక్తం కారిపోయి యుద్ధభూమిలో పడిపోయి ఉన్నారు రాముడు లక్ష్మణుడు ఇద్దరు. పైనుంచి గరుడు పైనుంచి వస్తుంటే సముద్రం మీద నుంచి ఇలా వస్తున్నాడు. లంక సముద్రం మధ్యలో ఉంటుంది కదా, సముద్రం మధ్యలో నుంచి వస్తుంటే ఆ గరుడు వస్తుంటే సముద్రంలో పైన ఉన్న జంతువులన్నీ అసలు గరుడు కనపడితే ఎక్కడ చంపేస్తాడో అని చెప్పి పాములు భీములు అన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. అంత ప్రమాదకారి గరుడు, అంత బలవంతుడు అనమాట. ఆ గరుత్మంతుడిని చూసి ఈ నాగాస్త్రాలు దెబ్బకి బయటికి వెళ్ళి పారిపోతాయి. అలా రాముడు లక్ష్మణుడు బ్రతికారు. 2 సార్లు బ్రతికిస్తాడు. 2 సార్లు ఇంద్రజిత్ కొట్టిన తర్వాత కూడా వాళ్ళు బ్రతుకుతారనమాట. అది దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి ఇంద్రజిత్ అంటే ఎంత ప్రమాదకారం. అయితే ఆ ఇంద్రజిత్తు ఎప్పుడైతే స్టెల్త్ మోడ్లోకి వెళ్ళి మాయమైపోయి యుద్ధం చేస్తాడో ఆ మాయమైపోయిన దాన్ని కనుక్కోవటం చాలా కష్టం. ఇప్పుడు సుగ్రీవుడు ఉన్నాడు, లేకపోతే హనుమంతుడు ఉన్నాడు, లేకపోతే వాలి కొడుకు అంగదుడే, వాలి కొడుకు అంగదుడు. వీళ్ళు ముగ్గురు ఎంతో స్పీడ్గా వాయువేగంతో కదులుతారంట. ఆ వేగంతో వెళ్ళి ఎతుకుతున్నా కానీ వాడు దొరకడు ఇంద్రజిత్ గాడు. అంత బలవంతుడు అనమాట. రాక్షసుడు. ఒక రాక్షసత్వానికి ఎంత పీక్స్ ఉండాలో అంత పీక్స్లో ఉంటాడు అనమాట వాడి బలం. రావణాసురుడు ఒక రకంగా చనిపోయాడు అంటే కారణము ఫస్ట్ ఇంద్రజిత్ చనిపోయాడు కాబట్టి. లేకపోతే ఇంద్రజిత్ అనేవాడు కనుక బ్రతికే ఉంటే రామాయణానికి అసలు చివర అనేది ఉండేది కాదు. రావణాసురుడు ఎంత బలవంతుడో దాని మీద చీమతలకాయంతో ఎక్కువ బలవంతుడే ఎవరు, ఇంద్రజిత్తు. అటువంటి ఇంద్రజిత్తు ఒకరోజు మళ్ళీ సింహాలతోటి ఉన్న రథాన్ని తీయటానికి వెళ్తే పూజ చేయడానికి వెళ్ళాడు. పూజ చేసి దేవతల ఆశీర్వాదం తీసుకోవాలి కదా, అట్లా తీసుకోవటానికి వెళ్తే అక్కడ ఒక చిన్న బ్లైండ్ స్పాట్ ఉంది. మళ్ళీ అక్కడ ఒక వీక్ పాయింట్ పెట్టారు కథలో. ఏం పెట్టారు అంటే
అలా ఆ నికుంభళ హోమం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ హోమంలో నుంచి ఆయన లేచి బయటకు వచ్చాడో కంప్లీట్ చేయకుండా ఆ రోజు చనిపోతాడనమాట. ఆ విషయం ఆయనకు తెలుసు. అయినా కానీ లక్ష్మణుడు హనుమంతుడు లెగిసేటట్టుకు చేస్తారు. ఎందుకంటే ఎంత చేసినా లెగవుడు. ఏం చేస్తారు అంటే ఇంద్రజిత్తు ఆర్మీని చంపేస్తూ ఉంటారు. అవన్నీ చూసి ఇంకా తట్టుకోలేడు, నా మనుషులందరూ చనిపోతున్నారు, ఏదో ఒకటి చేసి లెగవాలి అని చెప్పి లెగుస్తాడు, వస్తాడు. అప్పటి వరకు బ్రహ్మాస్త్రాలు వేసాడు, నాగాస్త్రాలు వేసాడు ముందు రోజు వరకు. ఆ రోజు ఆ హోమంలో నుంచి లేచి బయటకు వచ్చి కంప్లీట్ చేయలేదు కదా, లక్ష్మణుడు చంపేశాడు అనమాట. ఎలా చంపాడు అంటే, ఇంకొకటి ఏంటంటే ఇంద్రజిత్తు నేర్చుకున్న స్కిల్స్లో మన యుద్ధాల్లో వాడే ఏ అస్త్రానికి శస్త్రానికి కూడా ఇంద్రజిత్ అనేవాడు చావడు. బ్రహ్మాస్త్రమే వేసిన ఆయన మీద పనిచేయదు, ఎవరు ఇంద్రజిత్ మీద పనిచేయదు. అంత బలవంతుడు అనమాట, అంత శక్తివంతుడు, అంత బలవంతుడు, అంత ప్రమాదకారి. అటువంటి ఇంద్రజిత్ని ఒక వెరైటీ బాణం వేసి చంపేశాడు లక్ష్మణుడు. ఎలా వేశాడు అంటే, ఇప్పటి వరకు రాముడు ధర్మం తప్పని వాడు అయితే ఈ బాణం వెళ్ళి ఇంద్రజిత్ని చంపేయాలి అని ఒక దండం పెట్టుకొని ఆ బాణాన్ని వేస్తే అది వెళ్ళి ఇంద్రజిత్ని చంపేసిద్ది అనమాట. అలా ఇంద్రజిత్ క్యారెక్టరు అయిపోయింది. సరే, ఇప్పుడు నాకెందుకు ఇష్టం వీడు అంటే, ఇంద్రజిత్ అంటే జనరల్గా నాకు విలన్ క్యారెక్టర్లు అంటే ఇష్టం. ఇంతకుముందు కూడా 1-2 షార్ట్స్లో నేను చెప్పాను. నేను మళ్ళీ అంటున్నా, ఇవన్నీ నిజంగా జరిగినాయా జరగలేదా ఐ డోంట్ కేర్, నాకు అనవసరం. అవన్నీ ధర్మమా అధర్మమా అది కూడా నాకు అనవసరం. నా పాయింట్ అల్లా, ఇంద్రజిత్ అనేవాడు వాళ్ళ నాన్న కోసం, వాళ్ళ మనుషుల కోసము ఎంతటికైనా తెగిస్తాడు. అదే చేశాడు. అది నా దృష్టిలో. అందుకని నాకు వాడిష్టం అనమాట. ఏది చేయటమైనా సరే. అల్టిమేట్గా ఇంద్రజిత్ పవరు, శక్తి అంతా కూడా మైండ్ కంట్రోలు, అజేయం. ఎంతో గొప్ప గొప్ప పూజలు చేసి దేవతల దగ్గర నుంచి వరాలు తీసుకోవటం, మైండ్ని కంట్రోల్ చేసుకోవటం, అస్త్రశస్త్రాల్ని సరిగ్గా వాడటం, పిచ్చి పిచ్చిగా ఎక్కడ పడితే అక్కడ వేయటం కాదు. ఇప్పుడు నాగాస్త్రాలు ఉన్నాయి ఆయన దగ్గర, వేసాడంటే కనుక పని అయిపోతుంది. కానీ ఎక్కడ పడితే అక్కడ వేయడు. ఎవరి దగ్గర ఎక్కడ ఎంత బలం వాడాలో అంతే వాడతాడు. బల, అతిబల, మహాబల 3 రకాల బలాలు రామాయణంలో. బలం అంటే ఒక రకం, మహాబలం అంటే 4-5 రోజులు నిద్ర లేకుండా యుద్ధం చేయగలగటం. అతిబలం అంటే 20 రోజులు నిద్ర లేకుండా, తిండి లేకుండా, నీళ్లు లేకుండా యుద్ధం చేయగలగటం. ఇటువంటి లక్షణాలు ఉన్న మహావీరులు రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణాసురుడు, ఇంద్రజిత్తు అందరూ కూడా అతి బలులు అనమాట, అతి బలశాలులు. ఇప్పుడు రాక్షసులను ఇంత పొగడటం అవసరం అంటావా అంటే, అధ్యక్ష, రాక్షసుల్ని తయారు చేసింది దేవుళ్ళే, మనుషుల్ని తయారు చేసింది దేవుళ్ళే. మనుషుల రూపంలో ఉండే రాక్షసులు ఉంటారు, వాళ్ళని తయారు చేసింది దేవుళ్ళే. పొగడటం తప్పేం లేదు. ఏదో సరదాగా కథగా మాట్లాడుకున్నాం. అల్టిమేట్గా ధర్మం గెలవాలి. మన పురాణాల్లో ధర్మం అనేది గెలవాలి కాబట్టి ఇంద్రజిత్తు ఎగిరాడు. అదనమాట. ఇదేంటి 5 నిమిషాల్లో కంప్లీట్ చేద్దాం అనుకున్నా, 12 నిమిషాలు అయినట్టుందా? సర్లే కానివ్వండి మరి. ఇంద్రజిత్